ఈ పిచ్చిదానికి మందు ఎక్కువైనట్టుంది అని చెప్పేసి ఇందిరానైతే ఇంకా నిషిని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నిషి అయితే పేపర్స్ మీద సంతకం పెట్టమని అడుగుతుంది కదా! ఇంకా నిషి అయితే ఎక్కడో సంతకం పెట్టాలని చూస్తుంది. ఇంతలో ఇంద్రాని ఇక్కడ పెట్టు, ఈ పేపర్స్ మీద పెట్టు అని చెప్పేసి గట్టిగా అంటుంది. అన్నాక ఓ ఈ పేపర్సా అని చెప్పి నిషి మత్తులో అలా పేపర్స్ మీద సంతకం పెట్టబోతూ ఉండగా అప్పుడే జేడీ వాళ్ళైతే అక్కడికి వస్తారు. రాగానే ఇంకా వాళ్ళ మేనేజర్ ఉంటారు కదా! అప్పుడే ఇంకా తనైతే మేడం జేడీ వాళ్ళు వచ్చారు అని చెప్పగానే అబ్బా టైంకి వచ్చేసారు చా అని చెప్పేసి ఇంకా ఇంద్రానైతే ఆ పేపర్స్ తీసుకొని వెనకడ నుంచి పారిపోతూ నిషి తొందరగా లే ఇక్కడ నుంచి పారిపో లేదంటే జేడీ నిన్ను అరెస్ట్ చేస్తుంది అని చెప్పగానే నిషి కూడా ఆ మాటలు గుడ్డిగా నమ్మి అయ్యో జేడీ వాళ్ళు వచ్చేసారా అని చెప్పేసి మధ్యలో అలా లేచి అక్కడికి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా వాళ్ళ మేనేజర్ ఉంటారు కదా! ఇంకా అతనైతే అడ్డుగా వెళ్ళి జేడీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఎవరు లేరు మేడం, ఇక్కడ ఎవరు లేరు అని చెప్తే అవునా మరి లైట్స్ ఎందుకు వేస్తున్నాయి, అక్కడ జ్యూస్ ఎవరు తాగారు, నువ్వు ఇంకా డ్రైవర్ తాగారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అందులో ఆల్కహాల్ కలపడం అది అంతా స్మెల్ చూసి ఇందులో ఆల్కహాల్ కలిసింది, అసలు ఎవరు తాగారు ఇది అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఇంకా మేనేజర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో ఇంకా మేడం నిషి గారే తాగారు మేడం అని చెప్పగానే ఒక్కసారిగా జేడీ షాక్ అవుతుంది. అవును మేడం, నేను ఇంద్రాణి మేడం నిషి మేడం తాగడం చూశాను, ఇంద్రాణి మేడం అయితే జ్యూస్ తాగారు, ఇంకా నిషి గారు అయితే అందులో ఆల్కహాల్ కలుపుకొని తాగారు మేడం అని చెప్పేసి ఒకసారి అనగానే ఒకసారిగా జేడీ చాలా కోపం వస్తుంది. ఇంతలో ఇంకా కౌశికి కూడా అక్కడే ఉంటుంది కదా! ఇక జేడీ అంటుంది అయినా నాకు నిషి చిన్నప్పటి నుంచి తెలుసు తను తాగదు అని చెప్పేసి గట్టిగా అనడంతో ఒక్కసారిగా కౌశికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా కేదర్ జేడీ అని చెప్పేసి గట్టిగా ఇలా కళ్ళు సైగలతో చేయగానే ఇంకా అదే చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తుంది, తను ఎప్పటికీ ఆ తప్పు చేయదు అని నాకు తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా జేడీ అయితే కవర్ చేయడానికి చూస్తుంది. ఇంకా కౌశికి అనుకుంటూ ఉంటుంది అసలు ఈ జేడీ ఎవరు, తనని చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది, అయినా ఆ మాస్క్ వెనకాల ఉన్న ఫేస్ ఏందో చూడాల్సిందే అని చెప్పేసి కౌశికి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు అంటే వెనక సైడ్ నుంచి వెళ్ళిపోయారు మేడం అని చెప్పగానే అయ్యో అసలు నిషి ఎందుకు అలా తప్పించుకొని తిరుగుతుంది, తన తప్పు లేదని చెప్తే సరిపోతుంది కదా, ఈ ఇంద్రాణి మాటలు విని అనవసరంగా గుడ్డిగా నమ్మి ఈ కేసులో ఇరికేలా ఉందేంటి అని చెప్పేసి జేడీ వాళ్ళు అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో ఇంకా కౌశికి మేడం మీరైతే ఇంటికి వెళ్ళండి, నేను ఇంకా నిషి వాళ్ళ సంగతి చూసుకుంటానని చెప్పేసి జేడీ ఇంకా కేదర్ ఇద్దరు కలిసి కార్లో అలా వెళ్తూ ఉంటారు. ఇంతలో నిషి ఇంద్రాని ఎక్కడికి వెళ్ళుంటారో ఏంటో అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా ఇంద్రాని అయితే తప్పించుకుంటుంది, నిషి అయితే ఇంటికే వెళ్ళి ఉంటుంది. ఒకసారి అయితే తన రూట్లో వెళ్ళి ట్రై చేద్దాం, అసలే తను తాగుండి అలా డ్రైవ్ చేస్తే తను యాక్సిడెంట్ చేసేలోపు మనమైతే తనని పట్టుకోవాలి, తన కారుకి అడ్డంగా వెళ్ళాలి, తొందరగా వెళ్దామని చెప్పేసి జేడీ కేదర్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ఇంతలో ఇంకా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అసలు నిషి ఎందుకు మందు తాగి ఉంటుంది, నిషికి ఇంద్రాని ఎందుకు మందు తాపింది, ఆయన ఆ ఫ్యాక్టరీ పేపర్స్ మీద నిషి సంతకం పెట్టేసి నిషికి ఈ ఫ్యాక్టరీకి సంబంధం ఉంది నాకు లేదు అని చెప్పి ఇంకా నిషిని అలా మాయమాటల్లో నమ్మించి నిషికి తాగించి ఆ సిగ్నేచర్స్ తీసుకోవాలనుకుంటా, అందుకే నిషికి మందు తాపింది అని చెప్పేసి వాళ్ళిద్దరు కారులో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఇంకా నిషి అయితే అలా తూలుతూ ఉంటుంది కదా, తను మైకంలో కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది, తను ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా జేడీ వాళ్ళు అయితే నిషి కార్ని చూసి ఫాలో అవుతూ ఉంటారు. నన్ను రేస్ చేస్తున్నారా, నా కార్తో రేస్ చేస్తున్నారా అని చెప్పేసి నిషి అయితే ఇంకా స్పీడ్గా వెళ్ళి అనుకోకుండా ఒక అమ్మాయిని గుద్ది చంపేస్తుంది. ఇంకా ఆ అమ్మాయి అక్కడక్కడే చనిపోతుంది. ఒక్కసారిగా నిషి షాక్ అవుతుంది, అయ్యో నాకు తెలియదండి మీరే అడ్డుగా వచ్చారు అని చెప్పేసి ఇంకా తన అలా చనిపోయిందని తెలియకుండా అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా తనని చూసి షాక్ అవుతుంది, అయ్యో చనిపోయింది అని చెప్పేసి నిషి అలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా ఇంద్రానికి కాల్ చేస్తుంది, చేయగానే ఇంద్రాని ఎక్కడున్నావు నిషి అని అడగడంతో మేడం నేను ఇప్పుడే ఒక అమ్మాయిని చంపేశాను, తను నా తప్పేం లేదు, తనే నా కార్కి అడ్డంగా వచ్చింది చనిపోయింది అని చెప్పేసి బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా ఇంద్రాని అక్కడనే ఉండకు, ఇప్పుడు నేను రాలేను, బాడీని తీసుకొని నువ్వు కార్లో పెట్టేసి ఇంకా అక్కడున్న గుర్తులన్నీ చెడిపేసి నువ్వైతే ఇక్కడికి వచ్చేసాయి అని చెప్పేసి ఇంద్రాని అయితే అంటుంది. అన్నాక లేదు పోలీస్ వాళ్ళకి చెప్దాము అని చెప్పేసి నిషి అయితే అంటుంది, వద్దు ఇప్పటికే మనం చాలా రిస్క్లో ఉన్నాం, ఇంకా పోలీస్ వాళ్ళకి చెప్పి ఇంకా నువ్వు జైలుకి వెళ్తావు, తొందరగా బాడీని తీసుకొని వచ్చేసాయి అని చెప్పేసి నిషితో అనడంతో ఇంద్రాని ఇంకా నిషి అయితే ఆ బాడీని కార్లో వేసేసి అక్కడున్న గుర్తులన్నీ చెడిపేసి అక్కడ నుంచి స్పీడ్గా కార్లో వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా జేడీ వాళ్ళు అయితే నిషి వెళ్ళిపోయాక అక్కడికి వస్తారు. వచ్చి ఇక్కడ ఏదో రీసెంట్గా యాక్సిడెంట్ అయినట్టు ఉంది, ఇప్పుడే ఆ రక్తము మరకలు కనిపిస్తూ ఉన్నాయి, ఇక్కడ పోలీస్ వాళ్ళకి కాల్ చేసి ఏమైనా యాక్సిడెంట్ కేసులు ఉన్నాయేమో చూడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది.
నిషి అయితే ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ సరే నిషికి ఇంటికి వెళ్ళుంటుంది, మనం కూడా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా నిషి ఇంద్రాణి ఇద్దరు కలిసి ఆ బాడీని అయితే ఒక దగ్గర పూడ్చిపెడుతూ ఉంటారు. నాకు చాలా టెన్షన్గా ఉందండి, పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి నిషి అంటుంది. ఇంకా ఇంద్రాణి అంటుంది, మన ఇద్దరం కలిసి ఇలా పూడ్చిపెడుతున్నాం అంతేకాని నువ్వు ఇప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫ్యాక్టరీ విషయంలో చాలా గొడవ అయింది, ఇప్పుడు చాలా రిస్క్లో ఉన్నాం. ఇంకా ఈ యాక్సిడెంట్ కేసు తెలిస్తే నువ్వు లైఫ్ లాంగ్ జైల్లో ఉండాలి, అప్పుడు మీ వాళ్ళు కూడా నిన్ను నమ్మరు. నువ్వు దయచేసి మనం ఇద్దరం పూడ్చిపెట్టేద్దాం, ఇంతటితో ఈ విషయం మర్చిపో, ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అనడంతో ఇంకా నిషి అయితే టెన్షన్ పడుతూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా కౌశికి అయితే సుధాకర్ వాళ్ళందరికీ ఇంకా ఇంట్లో చెప్తూ ఉంటుంది, నిషి మందు తాగి ఇంద్రాణితో కలిసి ఆ వెనక డోర్ నుంచి పారిపోయిందంట, నాకు అక్కడ మేనేజర్ వాళ్ళు చెప్పారు అని చెప్పేసి అంటూ ఉండడంతో అప్పుడే యువరాజుకి అయితే చాలా కోపం వస్తుంది. అక్క నువ్వు అసలు ఏం చెప్తున్నావు, నీకన్నా అర్థమవుతుందా, నిషి ఎప్పటికీ అలాంటి పని చేయదు, నిషి తాగదు, నీకు నిషి అంటే ఎందుకంత కోపం అని చెప్పేసి కౌశికి మీదనే రివర్స్ అవుతూ ఉంటాడు. అసలు ఆడ ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా మాట్లాడకు అని చెప్పేసి కేదార్ కూడా అంటాడు. ఇంతలో ఇంకా అప్పుడే ఆ అమ్మాయి రానే రాలేదు, తన మీద ఎందుకు నిందలు వేస్తున్నారు, అసలు తను మందే తాగుండదు, తన మీద ఎందుకు నిందలు వేస్తున్నారు, కౌశికి నీకు నిషి అంటే ఎందుకు అంత కోపం అని చెప్పేసి ఇంకా వాళ్ళ పిన్ని అయితే తన మీద అరుస్తూ ఉంటుంది. జగరాత్రి అయితే అంటుంది, అసలు నిషి వచ్చాక జరిగిందేంటో తెలుసుకుందామని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అయితే నిషి అలా టెన్షన్ పడిపోతూ ఆ యాక్సిడెంట్ సంగతి గుర్తు చేసుకుంటూ ఇంటికైతే వస్తుంది. రాగానే అయ్యో నేను ఇప్పుడే మనిషిని చంపొచ్చాను, ఇలాగే ఇంట్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి నిషి బయట నుంచొని అలా వాటర్ పోసుకుంటూ ఉంటుంది. ఇంతలో అయితే యువరాజ్ అందరూ కలిసి బయటికైతే వస్తారు. రాగానే ఇంకా నిషిని చూసి కోపంతో యువరాజ్ అయితే నిషి ఆగు నిషి, అసలు నువ్వు ఏం చేసావో నీకన్నా అర్థమవుతుందా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇంకా జగదాత్ అయితే అంటుంది, ఇప్పుడే ఇవన్నీ ఎందుకు, నిషి ఇంట్లోకి వెళ్ళాక తిరిగ్గా మాట్లాడదు కానీ అని చెప్పేసి యువరాజ్తో అంటూ ఉంటుంది. ఇంతలో యువరాజ్ అయితే కోపంలో నిషి నువ్వైతే చెప్పు అసలు ఏం జరిగింది, నువ్వు మందు తాగామని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడు. నిషి ఏమీ చెప్పకపోవడంతో ఒక్కడి చెంప మీద లాగి కొడతాడు. అసలు నువ్వు ఇలాంటి దాన్ని అనుకోవట్లేదు, ఎందుకు ఇలా చేసావు నిషి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి యువరాజ్ అయితే తిడుతూ ఉంటాడు. ఇంతలో సుధాకర్ కూడా అసలు కౌశికి మీద అందరూ వరుస్తారు, అసలు నీ కోడలు చేసిన పని నీకన్నా అర్థమవుతుందా, చీ అసలు మీరు మారరు అని చెప్పేసి సుధాకర్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా నిషిని అలా తీసుకొని వాళ్ళ అత్తయ్య అయితే ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళాక ఇంకా నిషికి అడుగుతూ ఉండడంతో నిషి ఇప్పుడు నాకేమీ అడగకండి అని చెప్పి అంటూ ఉంటుంది. నిషికి అయితే ఆ యాక్సిడెంట్ చేస్తుంది కదా, ఇంకా తన అలా బాధలో అదే మత్తులో ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడినా తనైతే యాక్సిడెంట్ సంగతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా రాబోయే ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.